హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్దు కిచెన్. ఇవాళ మన రెసిపీ తలకాయ కూర. ఈ రెసిపీని మా అక్క వాళ్ళ అత్తయ్య గారి స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అచ్చిన అత్తయ్య ఏం రెసిపీ ప్రిపేర్ చేసినా చాలా క్విక్ అండ్ ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. మ్యాజిక్ అంతా ఆమె చేతిలో ఉంటుంది. అందుకే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. ముందుగా 1 కేజీ తలకాయ మాంసాన్ని తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా శుభ్రంగా వాటర్ తో 5 to 6 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా రంగుగా ఉన్న వాటర్ అంతా క్లియర్ గా అయ్యే వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఇలా క్లియర్ గా అయ్యే వరకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాష్ చేసుకుని తీసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇలా శుభ్రం చేసుకున్న 1 కేజీ తలకాయ మాంసంలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ముక్కలకు పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ లో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఫ్లేమ్ ని హైలో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తో మ్యారినేట్ చేసుకున్న తలకాయ ముక్కలను యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ లోనే ఇలా కలుపుతూ బాగా వేయించుకుని నెక్స్ట్ ఇందులో 3 స్పూన్ల మసాలా పేస్ట్, 1/2 స్పూన్ పసుపు అలాగే 5 స్పూన్ల కారం యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ లో ఇలా బాగా కలిసేలాగా బాగా కలుపుకుని కాసేపు వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ప్రిపరేషన్ మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, చెక్ చేయండి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకుని ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని కర్రీ నుంచి ఆయిల్ ఇలా రిలీజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా టేస్టీ తలకాయ కూర ప్రిపరేషన్. రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.